అవునే రాదా, నువ్వు ముగ్గులు ఇంత మంచిగా చేస్తున్నావు, ఏడా నేర్చుకున్నావే? మా అమ్మగారింటికి నేర్చుకున్నా. ఎందుకు లేకపోతే నువ్వు నేర్పుదువా ఏంది? చిచ్చిచి అట్లా కాదే, ముగ్గుల పొట్టు పెడితే నువ్వే ఫస్ట్ వస్తావు కావచ్చే. అబ్బో ఆపు నీ కుళ్ళు జోకులు. అయ్యో నీ ఎక్కిరిచ్చుడు ఏమో దీర్ఘాలు చేయబడితే. ఇంకా ఎంతసేపు ఆ పనులలో పనగరేసుకొని ఉంటావు? ఇట పోతాన్నావు కదా, పోయిరాపు. అది కాదే రాదా, నువ్వు ముగ్గెత్తే ఏదచ్చినా ఆపుకోవాలనిపిస్తుంది. అబ్బో సాల్తీ సంబరం, ఏదొచ్చినా ఆపుకోగాని అదత్తే ఆపుకోకు, పోయిరాపు. పోతా గాని ఆవు గాని నారు కింద దొయ్యేలా గడ్డి దగ్గరికి నూపుతా అన్నావు కదా, ఇంకెన్ని రోజులు ఉంచుతావు అట్లా? అవునే, రేపు మా పంటే అటే పోతుంది, ఇయ్యాల దగ్గరికి చేస్తా. నువ్వు చేసే అన్ని గాలి పనులే, ఇక నువ్వు చేస్తావు నేను చూపుతా. ఇలా ఎట్లనైనా చేస్తానే, గడ్డి దగ్గర నూకి వామ్ పెట్టేద్దా. అవుగాని మా అన్న కొడుకు పుట్టిండట, పోయి చూసొద్దాం. అవునా, ఎప్పుడే? నిన్న ఫోన్ చేసి చెప్పిండు. సరే మరి అప్పుడు పోద్ది. సరే పోయిరా. చలి బాగా ఇస్తాను. వీడు రమేష్ గారి లెక్కన ఉంది. అరే ఏంట్రా ఇది, ముసలి వనికినట్టే మనకు పడుతుంది. అరే చదివేతానంటే మా పోయి చువాలగా వచ్చిందిరా. మంచిగా ఉంది కానీ అటు అత్తవారా? ఏడికి కింద పోతురా, ఎడిపోతారా డబ్బా పట్టుకొని? ఓ గటారా, నాకు ఇప్పుడే రాదురా, లోపల గరం పడితేనే వస్తుంది. అయ్యో సోపతికి రాదురా. నీతో నేనంటే నాతో ఎవరొస్తారా? అరే కాసేపు ఆగురా, ఇద్దరం కలిసిపోదాం. అబ్బో నాకు ఎక్కువసేపు ఆగదురా, నేను పోతున్నారా పోయి. అవ్వా ఛాయ్ అయిందానే? హాయిగా ఉందిరా పోయి. సురేష్ గారితో వేడి అయిపోవు, ఇంత వస్తుండకు. ఎంత సమ్మగా ఉన్నది, కడపంతా కాలేదు. దీపావళి మొన్న అయిపోయా, పటాకల సౌండ్ ఎక్కడ? ఆ దీపం కాదురా, ఈ సౌండ్. దూరం జరుగు, నీకు అత్తలేదంటే కదరా అప్పుడు. అది రమ్మంటే వస్తుంది కాదురా, ఆగంటే ఆగడానికి, అది వచ్చినప్పుడే పోవాలి. పైగా అయిపోయిందారా? ఎవరే రమేష్, ఇలా ఒక దొయ్యలా గడ్డి దగ్గర నువ్వుకలరా, అత్తవారా? సరేరా, ఎప్పుడు? తిన్నాక పోదాం రా, సాయంత్రం కళ్ళు చెప్పుకుందాం. సరేనా? అరే రమేష్, ఇంట్లో ఒకటే తిట్టురా, గాలివడా గాయదోడా అని. ఇలా గడ్డి దగ్గర నుక్కుతా అని చెప్పిండ్రు ఇంటికాడ, మళ్ళీ అప్పటికి ఊరుకోవాలరా అట్లా. అరే నేను తిని రాడుంటా, నువ్వు చెట్టు కిందికి రా. అత్తపోరా.
గారు తినిపోదాం అన్నాడు. ఆడు ఇంకా రాకపోయా. ఫోన్ చేద్దామని నా దగ్గర ఫోన్ లేదు. అరే ఏమైందిరా తినొత్తా అంటివి? నా పెళ్ళం కందిపప్పు సరి చేసిందిరా, అది అయి తినచ్చే వరకు ఈ టైం అయింది. పా మరి. అవును కానీ రుస్తవాన్ని నాకు చెప్పినవారా? చెప్పిండ్రా, తోవలే కదా వాళ్ళ ఇల్లు కలుతానాడా. సరే పా అట్లయితేగా. ఇదే నారదు అయ్యా, గడ్డి బాగానే ఉంది కదా. ఒకటే దుయ్యాటివి 2 ఉన్నాయి. ఏసిన దొయ్యలే కదరా, కుప్పలు దగ్గర నుంచి పోడేరా. అంతేనా? నాడు మనిషికి కట్ట తీసుకో, కట్ట ఉంది రా. తీసుకో తీసుకో. ఎప్పుడు వస్తా అన్నారు? దాదా చేతురా గిలిసేపా మీరు రావడానికి లేట్ అయితే అన్నారు కొద్దిగా. వెళ్ళాను గిటాను గిటాను దగ్గర కాను. అరే పామురా పామురా. ఎక్కడ ఎక్కడ ఎక్కడరా? పాము లేదు. అరే పాము లేదు, పాము అడగలేదురా, ఉత్తనే అన్నా. భయపడలే బాగా భయపడవరా రమేష్? బాగా పోయింది. అరే అన్న ఏం భయపడించిన వాళ్ళని బాగా. పద్దం పారా. అరే ఎంతసేపు నీ తయారవుడు? నీ తయారవుడు చల్లకుండా తయారవుతున్నావు. అయ్యో అత్తు నాగరాదు, ఏమో ఉరుకులాడబడితివి. అయిపోయింది. ఎండిపోయిన గట్టకు ఎంతమంది సీర కట్టినా గట్లే ఉంటది. అయ్యో ఆడోళ్ళు ఎక్కిరించినట్టు ఎక్రియబడితివి. మరి ఎంతసేపు అయినా లోపలికి పోయి వాసాలు తిని ఇప్పుడు అత్తన్న. ఇగో రాదా, పాపం చూసి వెంటనే మరుదాం. నువ్వు మా అమ్మ అంటుంది, మా అమ్మ రేపు అంటుంది అన్నావు అనుకో, నీకు వచ్చినాక ఉంటుంది. అగో ఇప్పుడే పోయి వెంటనే మరితే ఏమనుకుంటారు? ఉండుబంటే ఉందాము, ఏమైతుంది? ఊకు కత్తమా ఏంది? ఏమో ఉండకు చేయకు అని తిట్టబడితివి. సరే కానీ పోంగడైనా షాప్ ఉంటే ఆపు, బ్రెడ్ ప్యాకెట్ కొండ పోదాం. మా ఆపుతా కానీ బ్రెడ్ నాకేమో తీసుకుపోదామా? బ్రెడ్ చాలుతి, ఏమో దీనికే గుండగా పడుతుంది. అయ్యో చక్కర్లేదు కదా. ఇగో ఉన్నావా? ఉన్నా కానీ ఎవరు మీరు? నేనా?
మాణిక్యం పెళ్ళాన్ని. మరి మాణిక్యం పెళ్ళం అయితే నన్ను ఎందుకు పిలిచినట్టు? అయ్యో ఆ మాణిక్యానివి నువ్వే. నీ మతి మరుపు పాడుగాను. చక్కెర అయిపోయింది, తీసుకురాపో షాప్ పోయి. మళ్ళీ మర్చిపోయినట్టు నేనేగా మాణిక్యాన్ని. నీ అమ్మ గట్టెటు పోతున్నావు? నువ్వే కదనే షాప్ పోయి షాప్ వస్తుందేమన్నావు. అయ్యో చాయ్ పత్తి కావాలన్నా మతి మరుపు మొగుడా. చక్కెర తెమ్మన్నా. ఆయన దుకాణం గట్టుందా? ఇదిగో మతి మరుపు చెప్తాన్నా. ఇలా మరిచిపోవద్దు. ఇలా మర్చిపోతే నా పిల్లల ముద్ర ఇజ్జత పోతుంది. నీ అమ్మ అన్ని మంచిగా ఉన్నాయి కదా. ఎట్లా మాణిక్యం చక్కెర తీసుకురా పోతున్నారా? చక్కెర తీసుకొద్దు కానీ బండి పట్టుకో ఒకసారి ఇట్లా. ఏమైందిరా? చాలా అయితే లేదురా బండి. అరే ఏమైందిరా? ఏమోరా, ఇంటికాడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఆగిపోయింది. అరే బండి సర్వీసింగ్ ఇచ్చినావారా? మొన్ననే ఇచ్చిండ్రా. అవురాయి కూడా మైనట్టుంది కదరా. వీడారా దీంతో పెట్టుకుంటూ ఉడవుతాం కదా, వీడు మతి మరిపోడు. అంతేనా? అంతే. పోదాంపా మరి. పోదాంపా. అటే వేయండు. అరే అవును కానీ ఇంట్లో చక్కెర ఉందారా? అరే మతి మరపు మాణిక్యం, ఇంట్లో పోసేది చక్కెర కాదురా, పెట్రోల్ రా. అవును కానీ ఇలా పెట్రోల్ ఉందారా? లేనట్టే ఉందిరా, ఇక నూక్కపోతా. ఇటు పోవాలి. పొలం కాడికి ఎత్తున కావచ్చు. ఇంటికి గట్టెటు పోతున్నావు? మా ఇంటికి పోతున్నా. మీ ఇల్లా?
వీళ్ళగా అయిదా రాదా ఓ రాదా గిలో నన్ను వెళ్తురేందే అయ్యో నీ మతి మరుపు ఇదే మీ ఇల్లు నేనే నీ పెళ్ళాన్ని రా మళ్ళీ మర్చిపోయినట్టున్నా ఇల్లు వాకిలి పెళ్ళని మొత్తం మర్చిపోతాడు నీ మతి మరుపు చల్లగుండా నువ్వు పోయి ఏ కాలం అవుతుంది నీ పోగుడు బావులో పోను ఇంతకు చక్కెర ఇది ఏంది చక్కెర నాకెప్పుడు చెప్పినవే ఓ ఛీ నీకు చెప్పే వాళ్ళు నేను తెచ్చుకున్నా అయిపోవు నీ మతి మరుపు రాదా కొన్ని నీళ్ళే అవును కానీ కొందరు రెడీగా మీ అమ్మ నుండి కోదామంటే కదనే అగో నేనెప్పుడన్నా మొన్ననే పోతుంది కదా పండక్కి ఈ మతి మరుపోనికి పండగ అంటే చాలు పానం లేసత్తది గుర్తొచ్చింది ఇప్పుడు నేను పాలు పోసినవులే కేంద్రంలో కేంద్రంలో పాలు పోసుడు కాదు ముందైతే పాలు విండుకరా తేపు సర్వ మరి అడుగులేదు పో మర్చిపోను ఈసారి ఖచ్చితంగా పాల వెండి కత్త పాలు 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 ఇలా పాలు అస్సలు మర్చిపోతుంది రోజు నా పిల్లలతో తిద్దపడవుతుంది పాలు 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 ఇలా మర్చిపోతే ఆ పేరు మాణిక్యమే కాదు పాలు 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 పిల్లమ్మ బర్రె ఏదో మర్చిపోయి పాడైతే ఏ బర్రె అయితే సపరేకి ఇస్తుందో అదేమో బర్రె చూస్తా ఏ బర్రె మరి సపరేకి ఇస్తుందో ఏమో బర్రె కాదు నా బర్రె అయితే ఆగపోనా ఏమే ఉన్నావా ఇగో ఇలా మర్చిపోకుండా మన బర్రపాలెం ఎందుకు వచ్చిన నాకెందుకో ఈ పాలను చూస్తే డౌట్ కొడుతుంది ఏం డౌట్ కొడుతుంది నేను ఇంత మంచి తెచ్చినా నమ్మమైందే సరే కేంద్రానికి పోసిరా పోయి పాలు కొంచెం చాయ్ మంది ఉంది నీ ముఖం కడుకొని వస్తా సరే అడగచ్చుకో నమస్తే ఇక్కడ అన్న మొత్తం కారు వచ్చిందే పంట మోడం కానీ ఇంకా మరి అంత బాగా అంత మంచిగా బాగా దాని కూర్చో ఇంకా మరి ఏముందన్నా గిట్ట రోడ్ల మీద తిరగాలి పొద్దుట మంది వేయాలి సపరేట్గా వండాలి ఇదే పని ఏ పని పొద్దున్నాకే పబ్జి ఆడాలి తిరుగుడు తిరుగుడు ఈ పని మంచిగా ఉంది పో అయితే గట్లుందంటావు ఇక అవరా మనకి మతి మరపు తగ్గిందారా ఈడ తగ్గింది తగ్గలేదే పరిశానంద్రం అంటారు ఏం చెప్తుర్రా కరోనాకి మన ఇంట్లో కనిపెట్టాలో ఆలోచిస్తున్నాం రా. అరే ఊకోరే అబ్బాయి మతి మార్పుడని ఆడుకుంటారు. రోజు ఇదే పనా నీకు మతి మరపు అని చెప్తే ఊక ఆడుకుంటావా ఆడుకుంటారు అట్లా అవును కానీ నువ్వు ఇప్పుడు వచ్చినవరా నేను ఇప్పుడే వచ్చినా కానీ నువ్వు ఏడు పోతున్నావురా రావట్టుకొని కేంద్రంలో పాలు వసేస్తారా కేంద్రం గిట్టు మార్చి రారా గిట్టు ఉండగా రా ఇటుడేనా అంటే ఇటు నుంచి ఇటు ఎప్పుడు మార్చిర్రా అయితే వీళ్ళన్నా నిజమేరా నీకు మతి మరపు తగ్గలే ఇక నీకు
తగ్గదు. మనకి ఎప్పుడు తగ్గుతుందా మన ఎక్కడనే తగ్గదు చూడు నువ్వు. రాజా ఓ రాజా ఏంది చిన్నమ్మ గిట్లా వచ్చినావు? ఏంటిది ఏమి చేయబట్టి ఉండు అంటారా పొమ్మంటారా మమ్మల్ని? అయ్యో చిన్నమ్మ గంత మాట నాకు. లేకపోతే ఏందే బతికేది పాలతోటి ఆ పాలు మీ ఆయన వీటికి వచ్చుకుంటే మేము ఎట్లా బతుకుతాం? అవునా చిన్నమ్మ గట్ల చేసిండా? మీ కొట్టం కూలిందంటే మీ బట్టలు మా కొట్టాలో కట్టేది ఇవ్వను కట్టేయనందుకు మీ బర్లకు మా బర్లకు తెలియలేదు మా బర్ల పని వీటికి వచ్చుకున్నాడు మేము ఎట్లా బతుకుతాం? అయ్యో చిన్నమ్మ గంత మాట నాకు. నా మూడు చేయబట్టి మీరు విడిచిపెట్టి పోడింది చిన్నమ్మ. మరేం చేయమంటావు ఇక ఉన్న పని ఆయన వీటికి వచ్చుకుంటే మేము ఎట్లా బతుకుతాం? నా మతి మరుపు మొగడు మా బర్రె పాలు అనుకొని మీ బర్రె ఇంటికి వచ్చినట్టు. వచ్చినాక గట్టిగా వాటిని లేకపోతే మంచిగా ఉండదు. సరే చిన్నమ్మ చెప్తా. నా పిల్ల మీద కోపం గుర్తుందంటే ఏదో జరిగినట్టే ఉన్నది. ఏం జరిగిందేమో. ఏమైంది నిలబడ్డు? ఏమైందా? లోపలికి రా చెప్తా. జరిగినట్టే ఉన్నది. అమ్ముకు డుమ్ముకు అమ్మాయి డుమాల్